సో రీసెంట్‌గా చూసుకుంటే 'పుష్ప' సంధ్యలో రేవతి చనిపోయినది. చనిపోయిన తర్వాత మీరు కూడా బయటకొచ్చినారు. బయటకొచ్చి అల్లు అర్జున్‌ని ఖచ్చితంగా శిక్షించాలి. ఆయన ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఆయన శిక్షకు కూడా అర్హుడు. ఖచ్చితంగా జైలుకు పంపించేదాకా మేము నిద్రపోమన్నారు. ఆయన చూస్తే ఢిల్లీలో పోయి ఆయన సక్సెస్ మీట్‌లో మాట్లాడుతుండు హిందీలో 'మై జుకేగా నేను నహీ' అని. నేను కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత అక్కడ అదే పోలీస్ స్టేషన్ నుండి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రకటించిన. తెల్లవారిన తర్వాత 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇది ప్రకటిస్తున్నా నేను. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఒక ప్రాణానికి ఖరీదు 25 లక్షలేనా? 25 లక్షలు అని ఆయన అనుకుంటుండు. 25 లక్షలు ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలు అనుకుంటుండు. ఒక ప్రాణం కాదు, నలుగురు ప్రాణాలు అన్నట్టు. ఎందుకంటే ఒక లేడీ చనిపోతే వాళ్ళ ఇద్దరు పిల్లలు, హస్బెండ్, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది డిస్టర్బ్ అవుతారు. సమాజ పరంగా సమాజానికే ద్రోహం చేసినట్టు. వాళ్ళ పిల్లలకు తల్లి దూరం తల్లి దూరం అవుతుంది, భార్య దూరం అవుతుంది, భర్తకు భార్య దూరం అవుతుంది, తల్లిదండ్రులకు బిడ్డ దూరం అవుతుంది, అత్త మామలకు కోడలు దూరం అవుతుంది. ఆ సమాజం, ఆ కుటుంబానికి చాలా మందికి ఆ అల్లు అర్జున్ ద్రోహం చేసినట్టే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఒకవేళ మీరు అన్నారు కదా, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, మీరు మొన్న ₹1,00,00,000 కాదుగా మీరు ప్రకటించినారు, చెప్పినారు, ఇవన్నీ చేసి సవాల్ చేసిన మీరు, ఆయన హాయిగా ఉన్నాడు కదా. మళ్ళీ మీ ముఖంగా ఇప్పుడు కూడా నేను సవాల్ చేస్తున్నా. ఇది ఏంటంటే వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు బాబు గురించి. వాళ్ళ అంటే బాబు అయితే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టు ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. కిమ్స్ హాస్పిటల్ నుండి ఆయన యొక్క హెల్త్ బులెటిన్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేను ఓదారుస్తున్నా, నేను ఇంత సహాయపడుతున్నా అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకు వదిలేస్తామండి? డెఫినెట్లీగా మేము పొద్దున హైకోర్టులో, పెద్ద కోర్టులోకి వెళ్ళి మేము డెఫినెట్లీగా ఆయన మీద ఛాలెంజ్ చేసి దీనికి శిక్షకు అర్హుడు అని చెప్పి డెఫినెట్లీగా ఆయన మేము రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. వేస్తాం, డెఫినెట్లీ వేస్తాం. బాబు పరిస్థితి ఏంది? అదే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కిమ్స్లో సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. కానీ ఇంతవరకు కూడా ఈ అల్లు అర్జున్ అండ్ వాళ్ళ టీము ఇంతవరకు వాళ్ళకి పోయి కనీసం వెళ్ళి చూడొచ్చు కదా, కనీసం మద్దతు దూరం నుండి దగ్గర నుండి కదా, ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చి 25 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంతవరకు పోయిన దాఖలేవు, వాళ్ళ టీం నుండి పోయిన దాఖలేవు. ఆయన ఎక్కడ పోయింది? ఇంకా ఆయన కట్టసిగా ఆయన చేసిన తప్పు వల్ల వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని గుండెకి హద్దుకొని నేను ఉన్నా అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎక్కడున్నాడు ఆయన? అంటే మీరే అంటున్నారు కదా ఢిల్లీ పోయి సంబరాలు చేసుకుంటున్నారండి. అదే ఎందుకండి నైట్ ఏదో క్రాకర్స్ కూడా సినిమా రోజు ఇక్కడ చనిపోయి వీళ్ళు రోడ్డు మీద పడితే ఎక్కడ శవం ఉందో, ఎక్కడ మనుషులు ఉన్నారో ఏమో తెలియదు. ఆ టైంలో పోయి ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆడ బంజారా హిల్స్ లో ఇక్కడ ఉంటారు కదా, ఆయన పోయి సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఫ్యాన్స్ అంటే లైట్ తీసుకుంటారు. ఎవరండి? అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ అయినా లైట్ తీసుకుంటారు అంతేనా? లైట్ గా ఇప్పుడు ఎవరు చేసినా తప్పే కదండి. అల్లు అర్జున్ ఏ అభిమాని చనిపోయినా ఆయన అభిమానులే చనిపోయింది, ఆయన అభిమానులే. పట్టించుకోరు అంటున్నా, హీరోలు పట్టించుకోరా? ఆర్మీకి అంటే అల్లు అర్జున్ ఆర్మీకి ఆ బాధ్యత లేదేమో. అల్లు అర్జున్ ఆర్మీలో ఎవరు చనిపోయినా మళ్ళీ ఆర్మీ ఇప్పుడు ఆర్మీలో చనిపోతే ఇప్పుడు ఆర్మీ అన్నట్టు కదా. ఇప్పుడు ఈ బాబు అంటేనే అల్లు అర్జున్ కు ఫ్యాను. అంటే చిన్నప్పటి నుండి ఆయన నాకు తెలిసి ఒక 2 years 3 years అప్పుడు ఆయన పాటలు, ఆయన సాంగ్స్, ఆ డాన్స్ చూసుకుంటే పెరిగినందుకు అదే అభిమానంతో సినిమా అంటే అల్లు అర్జున్ చూడడానికి, అల్లు అర్జున్ సినిమా చూడడానికి, అల్లు అర్జున్ ప్రివ్యూ షో చూడడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చే గౌరవం అదేనా? నీ అభిమానికి, నీ ఆర్మీకి ఇచ్చే గౌరవం అదేనా? నీ ఆర్మీకి ఏం చేయరట్లా? నీ గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. ఎక్కడ చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? ఇప్పటి వరకు కనీసం మీ ఆర్మీ తరపునైనా కానీ ఎవరినైనా కానీ ఒక సమాధానం చెప్పారా? మీరు చెప్పలేదు. సో మీరు ఎందుకు మిమ్మల్ని క్షమించాలి? మిమ్మల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నారు. డెఫినెట్లీ మిమ్మల్ని మేము కోర్టుకి ఈడుస్తాం. డెఫినెట్లీ మీరు జైలుకు పోయాక మిమ్మల్ని ఇడిచిపెట్టాం మేము. ఓకే, ఇప్పుడు 25 లక్షలు కనీసం మీ ఆర్మీ తరపునైనా కానీ ఎవరినైనా కానీ ఒక సమాధానం చెప్పారా? మీరు చెప్పలేదు. సో మీరు ఎందుకు మిమ్మల్ని క్షమించాలి? మిమ్మల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నారు. డెఫినెట్లీ మేము కోర్టుకి ఈడుస్తాం. డెఫినెట్లీ మీరు జైలుకు పోయాక మిమ్మల్ని ఇడిచిపెట్టాం మేము. ఓకే, ఇప్పుడు 25 లక్షలు కూడా ఇచ్చినారా? 25 లక్షలు కాదండి, కనీసం మద్దతు ఒక పర్సన్ వెళ్ళి చెప్పినారు కదా. చెప్పినారు అంతే. పేపర్ పరంగా చాలా చెప్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన 300 కోట్లు తీసుకుంటాడు, ఈయన 25 లక్షల రూపాయలు ఇస్తాడా? ఒక ప్రాణం ఖరీదు 25 లక్షల. ఎంతవరకు న్యాయం అండి? ఇది న్యాయం అనిపిస్తుందా? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, న్యాయం అనిపిస్తుందా? అట్లాంటప్పుడు మీరు ఏంది అంటే 300 కోట్లు 3000 కోట్లు మీరు టార్గెట్ పెట్టుకుంటారు. ప్రజల ఖరీదు, ప్రాణం ఖరీదేమో 25 లక్షలతో మీరు సమానం చేస్తారు. మీరు శిక్షకు అర్హులో కాదు మీరే మీ గుండెల మీద చేసుకుని చెప్పుకోండి అల్లు అర్జున్ గారు. డెఫినెట్లీగా మీరు జైలుకు పోయే రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ 2
ఇష్యూస్ అయినాయి. ఒకటి పుష్ప, తర్వాత మోహన్ బాబుది. అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు సొంత డబ్బా డబ్బా పరస్పర డబ్బా ఇది ఉన్నారు కదా ఆ టైప్ లో వాళ్ళే కొట్టుకోవడం. ఇది కేసీఆర్ డైలాగ్. ఇది కేసీఆర్ డైలాగ్ లో బాబుమోహన్ డైలాగ్ లో మోహన్ బాబు కేసీఆర్ డైలాగ్ డైలాగ్. ఎందుకంటే సొంత డబ్బాలు కొట్టుకోవడం వీళ్ళు ఇప్పుడు ఆర్మీ 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 అని చెప్పి ఒక ప్రాణం తీసిండు. ఆయన నేను మోహన్ బాబును మోహన్ డైలాగ్ కింగ్ అని మీడియా వాళ్ళని అంటే మనకు రోజు న్యూస్ ను చేరవేసే వాళ్ళ మీద దాడి చేసిండు. అంటే ఇక్కడ ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు మీరు ఎక్కడ సభ్యతగా ప్రవర్తించినట్టు? అంటే మీకు ఆ కామన్ సెన్స్ లేకుండా కూడా మీరు ప్రవర్తిస్తున్నారు. ఆ సెన్స్ ఆఫ్ ఎట్లా ప్రవర్తించాలి ఇది కూడా నేర్చుకోకుంటే మీరు పొద్దున ఏం సమాధానం ఇస్తారు? మీరు సమాజానికి ఏమి ఇస్తారు? ఇప్పుడు ఒక సినిమా వచ్చింది ఈ మధ్యలో సూర్య గారిది, అది భీమ్ రావుది, అంబేద్కర్ మీద జై భీమ్ సినిమా వచ్చింది. జై భీమ్ సినిమా అదే ఒక పేదరికంలో పుట్టి ఒక అడ్వకేట్ అయ్యి ఒక న్యాయవాది అయ్యి ఏ విధంగా సాయం చేస్తుంటే మీరు చూశారు. ఇదే పేదవాడిగా పుట్టి ఒక అంటే పుష్ప అనే పేరుతోని 100 కోట్లకు ఒక విదేశాల్లో కూడా నీకు స్మగ్లుడు ఏదో ఎర్రచందనం చేస్తున్నట్టు దానికి ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ఇది జనాలకు అంటే ఒక సమాజానికి ఒక యువతకు ఇది మెసేజ్ ఇచ్చినట్ట లేకుంటే జై భీమ్ సినిమా మెసేజ్ ఇచ్చినట్ట? ఒక్కసారి ఆలోచించండి మీరు. సో ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు నేను కింది స్థాయి నుంచి పైకి వచ్చిన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.